హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. ఈ వీడియో పెళ్ళైన అమ్మాయిల కోసమేనండి. వేరే వాళ్ళు చూస్తే స్కిప్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. మా అత్తయ్య మావయ్యలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇదిగోండి, 2 రోజుల నుంచి ఫుల్ ఎండలు వేస్తున్నాయి కదా, ఎండాకాలం మళ్ళీ వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఎండలు చూస్తే అలాగే వేస్తున్నాయండి. అత్తయ్య మావయ్య బయటికి వెళ్ళారు, ఎండను పడి వచ్చారు పాపం అని చెప్పేసి. ఎక్కడండి, మా ఇంటి ఎదురుగా తార్ రోడ్డు ఉంది, అక్కడ ఒక 3 దారులు కలిసి ఉన్నాయండి. మరి అక్కడ ఎవరో పాపం 3 నిమ్మకాయలు ఎట్టి పసుపు కుంకుమ వేసి ముగ్గేసి చక్కగా చిన్న బొమ్మ పెట్టారండి. మళ్ళీ బొమ్మను తీసుకొస్తే ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నిమ్మకాయలు మాత్రం ఎత్తుకొచ్చాను. ఎవరు చూడకుండా పట్టుకొచ్చాను. నీళ్ళ కోసం ఎంతో ప్రేమతో నిమ్మకాయ నీళ్ళు కలిపాను చూడండి. దీనిలో మళ్ళీ రుచి కోసం కొంచెం అంతా ఇంత ఉప్పేసి చక్క పంచదార వేసి బాగా కలిపేసి వాళ్ళకి ఇస్తుంటేనండి, అయ్య బాబాయ్ వద్దమ్మా పాప, మాకు షుగర్ పెరిగిపోతుంది అంటుంది మా అత్తయ్య. పాప అని పిలుస్తుంది, కానీ నేను ఇస్తుంటే తీసుకోవట్లేదు. మా మాయగారు కూడా అంతే, వద్దమ్మా ఇప్పుడు తాగలేని అంటున్నారు. ఏమన్నా ప్రేమ ఉందండి మన మీద? అందుకే నాకేం నచ్చలేదు అసలు. ఇలా చేస్తారండి. మనమేమో అత్తయ్య మామని గుండెల్లో పెట్టుకొని నెత్తిన మీద ఎత్తుకొని చూసుకుంటుంటే వాళ్ళే మన మాటకి విలువెవరు, మనం చూపించే ప్రేమను కూడా తీసుకోరు. ఏమైందండి, మళ్ళీ ఎవరు చూడకుండా పట్టుకొచ్చాను నేను. 3 నిమ్మకాయలు పసుపు కుంకుమ అన్నీ జల్లేసి చక్కగా ముగ్గులు వేసి ఎంత అందంగా ఉందో తెలుసా. మరి ఆ బొమ్మ కూడా పట్టుకొస్తే ఏమన్నా అనుకుంటారనే మానేసి, అయితే తెచ్చేద్దును అది కూడా. నిమ్మకాయ నీళ్ళు మాత్రం సూపర్గా ఉన్నాయి. అందుకని అత్తమ్మామలను ఊరికే నెత్తిమే పెట్టేసుకొని ఈ దిష్టి తీసిన గుమ్మడికాయలు గట్ట కూరలు వండేసి అలాంటివి ఏం చేయమాకండి. మీరు చేశారంటే వాళ్ళు ఆ ప్రేమను పుచ్చుకోలేరు, అర్థం చేసుకోరు మన ప్రేమనే. ఉంటానే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి.